బీజేపీకి సొంతగా అధికారం వస్తే నియంతృత్వమే కనిపిస్తుందని చెప్పడానికి పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ గూండా బిల్లే నిదర్శనం. మోడీ, అమిత్ షా మార్కు రాజకీయాలు మొత్తాన్ని మిళితం చేసి ఇలాంటి కొత్త కొత్త బిల్లులన్నీ తీసుకొస్తూ ఉంటారు. ఏదైనా ఒక మనిషిని ఏ కారణం చూపించకుండాను దాని మీద కనీసం విచారణ కూడా జరగకుండా 12 నెలల పాటు అంటే సంవత్సరం పాటు నిర్బంధించటానికి ఈ బిల్లు తీసుకొచ్చారు. అంటే దాంట్లో ఉన్న లాభాలు కానీ నష్టాలు కానీ ఏమిటనేది తెలుసుకోవాలి కదా. ఇందులో రాజకీయం కూడా కలిసి ఉంది అని అంటే దానివల్ల ఇంకా పెచ్చుగా నష్టాలు జరిగే అవకాశం ఉంది. అలాంటివి ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. మోడీ మార్క్ రాజకీయం, బీజేపీ మార్కు అధికారం అని అంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కనపడుతుంది. మమతా బెనర్జీని అప్రతిహతంగా ఆమె మీద గెలిచామని చెప్పుకొని ఆ తరువాత టీఎంసీలో చీలికలు తీసుకొచ్చి ఆ ఎంపీలని ఎమ్మెల్యేలను మొత్తాన్ని విడిగా ఇందులో కలిపేసుకోవటానికి కానీ ఎన్డీఏలో కలుపుకోవటానికి కానీ చేసినవి అన్నీ చూసాం. కాకపోతే ఇప్పుడు కొత్తగా మరొక బిల్లు తెచ్చారు. దీనికి చాలా రకాలైన వెన్నపూసలు పూసి పైకి కనిపిస్తూ ఉండొచ్చు, కానీ లోపలగా ఇంటర్నల్గా ఏదైనా ఒక రాజకీయ పార్టీ మరి ప్రతిపక్షాల మీద కానీ లేదు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద కానీ కక్ష తీర్చుకోదలుచుకుంటే ఇంతకు మించిన అవకాశం ఇంకెక్కడ ఉండదు. దీన్నే బీజేపీ, అది ఎస్పెషల్లీ మోడీ మార్కు, అమిత్ షా మార్కు రాజకీయం అని చెప్పాలి. పశ్చిమ బెంగాల్లో నిన్న సువేందు అధికారి అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టాడు. దాన్ని పాస్ కూడా చేయించుకున్నారు. దాన్ని గోండా బిల్ అని కూడా అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ అండ్ పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అనే దాని మీద ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఉన్న ఈ బిల్లులో ఉన్న దీని ప్రకారంగా చూస్తే ఎవరైనా సరే మరి ఇప్పుడు ఈ ప్రజలకు నష్టం కలిగించే విధంగాను ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేటు ఆస్తులు కానీ లేదు ప్రజల్లో అన్రెస్ట్ తీసుకొచ్చే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఆ మనిషిని తీసుకొచ్చి జైల్లో పడేసేస్తారు 12 నెలల పాటు. దాని మీద విచారణ కూడా ఏం అవసరం లేదు. దాన్ని కనీసం విచారించాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. అలాంటిది ఒకటి ఇప్పుడు బిల్లు తీసుకొని రాబడింది. అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఇలాంటిది గట్టిగా అవసరం అండి. అక్కడ ఎంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఇది దేశవ్యాప్తంగా తీసుకొస్తే దాని పరిస్థితి ఏమిటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తీసుకొని రావటానికే అన్నట్టుగానే పశ్చిమ బెంగాల్లో దీన్ని ముందుగా ప్రవేశపెట్టడం, దాన్ని ప్రమోట్ చేయటము జరుగుతుంది. దీనివల్ల మరి ప్రజలకి ఎంత సేఫ్టీ ఉంటుందో, అంటే ఇప్పుడు ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రభుత్వం సాఫీగా నడుస్తూ మరి వాళ్ళకి కావలసిన విధంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారంటే ఏం అభ్యంతరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకత వస్తుందనుకోండి, దాని మీద ఎవరైనా గలం విప్పితే, ఇప్పుడు ఉద్యమం అనేది ఎక్కడ పుడుతుందండి? ఎక్కడో ఒక చోట అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని చాలా సంవత్సరాల పాటు లేదు చాలా కాలం పాటు వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటే అక్కడ ఒక నాయకుడు పుడతాడు. ఆ నాయకుడు వీళ్ళు తీసుకునే ఈ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాడు. దానికి ఉద్యమానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు కానీ లేదు అతని తరపు న్యాయం ఉందనుకునే ప్రజలు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తారు. అక్కడ నుంచే ఉద్యమాలు అనేవి పుట్టాయి. ఎక్కడ అన్యాయం జరగకుండా ఎటువంటి తప్పు జరగకుండా ఉంటే ఉద్యమాలు రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఉద్యమాల పేరుతోటి కొంతమంది మరి వాళ్ళు చేసే సోషల్ ఎలిమెంట్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి. దాన్ని ప్రివెంట్ చేయడానికి వేరే రకమైన బిల్లులు కానీ వేరే రకమైన చట్టాలు కానీ రావచ్చు. కానీ అసలు ఆ మనిషికి స్వేచ్ఛ లేకుండా చేసేస్తే ఇప్పుడు మీడియా కూడా మరి ఇలాంటి దాంట్లో కిందకే వస్తుంది. లేదు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇప్పుడు సంఘానికి ఉపయోగపడాలని వాళ్ళు సోషల్ యాక్టివిస్టులుగా చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళను కూడా ఇదే చట్టం కింద అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎందుకు అనంటే అందులో రాజకీయం. ఇప్పుడు రాజకీయం అనేది కానీ ప్రభుత్వం అనేది కానీ రెండు సపరేట్గానే చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ పనులు వేరుగా ఉంటాయి, ప్రభుత్వం పనులు వేరుగా ఉంటాయి. కాకపోతే ఆ మధ్యలో ఉన్న సన్నన గీతం చెరిపేసి ప్రభుత్వ పనే పార్టీ పని అనే లేకుండా చేశారు. అలాగనే కక్షా కార్పణ్యాలు కానీ మరి ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేక పార్టీల మీద కూడా ఇది ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోకూడదు. ఈ పార్టీ రూపంలో వీళ్ళు ఏదైనా తీసుకుంటే అది ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుంది? పార్టీకి తమకున్న ఉద్దేశాలని మరి విపక్ష పార్టీల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. విపక్ష పార్టీ నాయకులు కానీ లేదు ప్రజలకు ఉపయోగపడాలని చెప్పే మీడియాలు కానీ లేదు ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పే సోషల్ యాక్టివిస్టులు కానీ ఏదైనా ఒక ఉద్యమం తీసుకొచ్చారు అని అంటే
ఆ ఉద్యమాన్ని అణగదొక్కటానికి ఈ చట్టం ఖచ్చితంగా ఉపయోగపడుతుందా లేదా? ఇది కేవలం పశ్చిమ బెంగాల్ అంశమనే కాదు. దీన్ని ఇప్పుడు దేశమంతా తీసుకురావాలనుకుంటున్న బీజేపీ ఏ రకమైన పరిస్థితులను ఇక్కడ సృష్టించాలి ఈ దేశంలో అనే చూస్తుంది. ఎందుకంటే అప్పశం ఎప్పటికీ వాళ్ళే అధికారంలో ఉండాలి అని అంటే ఇలాంటివే కావాల్సిన అవసరం ఉంది. కేవలం ఇది పశ్చిమ బెంగాల్ గురించే మాట్లాడుతున్నాం అనుకోకండి. బీజేపీ యొక్క ఉద్దేశాలు ఏమిటి? ఏదైనా ఒక మనిషిని తీసుకెళ్ళి లోపల పడేసి 12 నెలల పాటు కనీసం విచారణ కూడా ఎందుకు జరపరు? ఎంత పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్ అయినా సరే అతను ఏం చేశాడు అనేది ప్రజలకు కూడా తెలియచెప్పాలి కదా. న్యాయస్థానం ఒకటి ఉంది, రాజ్యాంగబద్ధమైన చట్టం కూడా ఒకటి ఉంది మనకి. ఆ చట్ట ప్రకారం ప్రతి ఒక్కరికి ఏదో ఒక హక్కు ఉంటుంది. అలాగనే తమకు జరిగిన అన్యాయాన్ని కానీ లేదు తమ తరపున న్యాయం ఉందని చెప్పుకుంటానికి కూడా ఎంత పెద్ద తప్పు చేసిన ఈ నేరగస్తుడికైనా కానీ ఆ హక్కు ఉంటుంది. అలాంటి హక్కు లేకుండా 1 సంవత్సరం పాటు నిరోధిస్తారు అంటే ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది కనపడాలి ఇక్కడ. ఇందులోకి ఎవరెవరిని చేరుస్తారు అనే దాని మీద కూడా ఇంకా ఫుల్గా క్లారిటీ రావాలి. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు చెబుతున్న దాని ప్రకారంగా మీడియా వస్తుంది, సోషల్ యాక్టివిస్టులు వస్తారు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా వస్తారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాల్ని ఎత్తు చూపించాలి అని ఎవరైనా ఒకళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని పోలీసులతో కానీ లేదు లోకల్గా ఉన్న ఈ చట్టాలతో కానీ తీసుకెళ్ళి లోపల పడేసి 1 సంవత్సరం పాటు నిరోధిస్తే ఏం జరుగుతుంది అంటే దాన్ని నియంతృత్వం అనే చెప్పాలి. వెనకటికి మరి రాచరిక కాలం నడుస్తున్న సమయంలో ఇలాంటివే జరిగాయి కాబట్టే ఇప్పుడు అది అంతా పోయి ఇప్పుడు ప్రజా వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడుతున్న ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. దాంట్లో పోటీ చేయడానికి పార్టీలు ఉన్నాయి. పార్టీ అనేది ప్రైవేటు, కానీ ప్రభుత్వం అనేది అది ప్రజల కోసం కదా. అధికారంలోకి రావటానికి పార్టీలు ఉంటాయి. లేదు ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత మరి ప్రజల కోసం పనిచేయాలి, పార్టీ కోసం కాదనేది కూడా వాళ్ళు వేరుగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడే అసలైనవి మన ఉద్దేశాలు బయటపడతా ఉంటాయి. ఎక్కడైనా మనకు నచ్చని వాళ్ళని ఈడ్చిపెట్టి లోపలేసేస్తాం. అది ఏ కారణం కూడా చూపించం. యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటాం వాళ్ళని. ఇప్పుడు నక్సలైట్లో, ఎక్స్ట్రీమిస్ట్లో, లేకపోతే తీవ్రవాదులు వీళ్ళనైతే వేరు. మరి ఇది ప్రజా జీవితంలో ఉంటున్న మనుషులకు కూడా వర్తిస్తుంది కదా ఈ చట్టం అనేది, ఈ గోండా బిల్ అనేది. ప్రతి ఒక్కరిని గోండాని చేసి మనం లోపలేసేస్తే మరి ఏం జరుగుతుంది? ఆ పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటుందా? మిగతా వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఉన్నట్టుగా కనపడుతుందా? ఇలాంటి బిల్లుల్ని తీసుకురావడానికే గతంలో మోడీ, అమిత్ షాలు మరొక ప్లాన్ కూడా వేశారు. ఎవరైనా ఒక వ్యక్తి 1 సంవత్సరం పాటు గతంలో గనక జైలుకి వెళ్ళి ఉంటేనో, ఏది నేరం నిరూపణ కాకపోయినా కానీ 1 సంవత్సరం పాటు జైల్లో ఉంటే, జగన్మోహన్ రెడ్డి 18 నెలలు ఉన్నట్టుగా జైల్లో ఉంటే కనుక ఆయన సీఎం కుర్చీకి పనికి రాకుండా పోతాడు, ఎటువంటి రాజకీయ పదవులకి పనికి రాకుండా పోతాడు. అలాంటిది తెచ్చే ప్రయత్నం చేయలేదు గతంలో. ఇవి కూడా అలాంటివే. ఇదే బీజేపీ మార్క్ రాజకీయం అని చెప్పాల్సి వస్తుంది. ఇందులో న్యాయం జరిగేదానికంటే కూడా అన్యాయమే ఎక్కువగా జరిగే ఆస్కారాలు కనపడతా ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.